సెప్టెంబర్ నెల చివరిలోపు వృషభ రాశి వారికి ఈ మార్పులు తప్పవు. వీరి జీవితానికి ముఖ్యమైన మలుపు, వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్. సెప్టెంబర్ నెల చివరిలోపుగా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశికి చెందిన వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ వృషభ రాశికి చెందినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా నిశ్శబ్దంగా మరియు సున్నితంగా ఉంటారు. కానీ వారికి వారి యొక్క సొంత భావాలు కలిగి ఉంటారు. వృషభ రాశి వారు డబ్బు, సంపాదన మరియు హోదాని ఇప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపార విషయాలలో మీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం వంగని స్థిరమైనటువంటి స్వభావాన్ని ఇస్తుంది. రొటీన్లలో మార్పును ఇష్టపడరు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద పెద్ద గుంపులకు భరోసాగా ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక సాధించే వరకు కూడా వీరు విడిచిపెట్టారు. వృషభ రాశి స్థానికులు తమకు కావలసిన వాటిని పొందడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి ఓర్పునిచ్చే విషయాలను వీరు ఇష్టపడుతూ ఉంటారు. స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించవచ్చు. భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వారికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది. కానీ వృషభ రాశి జాతకులు వీరి యొక్క భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడకపోవచ్చు. చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు వీరు లోనవుతూ ఉంటారు మరియు కొన్ని సమయాల్లో సోమరితనాన్ని కలిగి ఉంటారు. వీరు స్థిర నివాసి, బిల్డర్ మరియు పెట్టుబడిదారు. వృషభ రాశి స్థానికులు విధి, బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి. వీరి లైఫ్కి ఈ సమయం అయితే టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయంలో కీలకమైన వ్యవహారాలలో అధికారుల నుండి చాలా మంచి ప్రశంసలు అనేవి లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో మీ జీవితంలో ఉంటాయండి. బంధుమిత్రుల వలన మీకు మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివినా మీకు బాగుంటుంది. ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది చాలా అవసరం. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. శ్రమకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ ఉంటారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఈశ్వర ధ్యానం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీరు లైఫ్ అయితే మారబోతూ ఉంది. అన్ని విధాలలో కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడు చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో మీరు చూస్తారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల ప్రభావంతో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ జీవితంలో చక్కని మలుపుకు ఈ సమయం అయితే దారి తీయబోతోంది. ఊహించని మార్పులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అనుకూల వాతావరణం కూడా కనిపిస్తూ ఉందండి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముందుగా వృషభ రాశి వారికి అన్నింటా విజయాలే, కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చండి. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. 5వ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది. ఈ రాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి యొక్క సలహాలు తీసుకుని దాంతో మీ పైన ఆర్థికపరమైన భారం అనేది పెరుగుతుంది కనుక ఖర్చుల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటాయి. మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగం, అనుబంధం పెరుగుతుంది. ఈ రాశి వారికి గురుడు 7వ స్థానంలో, శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతి కూడా సాధిస్తారు. ఈ వృషభ రాశి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారండి. అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి, లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు అయితే వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా మీ జీవితంలో కనపడుతూ ఉంది. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. విదేశీ ఉద్యోగం చేయాలనే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు కూడా వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు వీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుడి ప్రభావంతో ఎదురు సంబంధిత సమస్యలతో మీరు చాలా ఇబ్బందులు కూడా పడవచ్చు. ఈ రాశిలో గురుడు తన సొంత రాశిలో ప్రవేశించడంతో ఆహారం, దినచర్యల్లో మార్పు చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మీకు చాలా మెరుగ్గా అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి గురుడు ప్రభావంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయండి. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంతానం పొందాలనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు కూడా, అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారు క్రమం తప్పకుండా గురుమంత్రాన్ని జపించాలి. ఏడాది 10 ముఖములు గల రుద్రాక్షం ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతూ ఉందో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు కోరుకున్న పరిణామాలు అయితే చూస్తారు. చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు లోనే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో వీరు కొంత జాగ్రత్త పడాలి. మరియు కొన్ని సమయాల్లో సోమరతనాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు స్థిర నివాసి, బిల్డర్ మరియు పెట్టుబడిదారులు, వృషభ రాశి స్థానికులు విధి, బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఆ విధంగానే బద్ధకం కూడా ఉంటుంది. ఈ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.